నిజాలు ఇలా ఉంటే అధ్యక్ష, మన ప్రభుత్వం మీరు గమనించినట్టయితే అధ్యక్ష, ఆ 5 సంవత్సరాల పీరియడ్లో మన ప్రభుత్వం 2,91,000 కోట్లు మనం అప్పు చేస్తే, ఈ 2,91,000 కోట్ల అప్పును వాడు 13 లక్షల కోట్లు అంటాడు, వాడు 10 లక్షల కోట్లు అంటాడు. వాళ్ళ ఇష్టం ఏదైతే అది దాన్ని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు అధ్యక్ష. ఈ 14 ఏళ్ళు సీఎంగా అధ్యక్ష తాను చేసింది ఏమిటనంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 14 సంవత్సరాలు ఉన్నా కూడా తాను చేసింది ఏమిటి అధ్యక్ష, కుటుంబాలకు ఏమీ చేయలేదు. ఏ ఒక్క కుటుంబానికి కూడా పలాని మంచి తాను చేయగలిగినాడు, పలాని మంచి తాను చేసినాడు అని ఎక్కడా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. నేను ఈ మధ్యకాలంలోనే నా లాస్ట్ 2 స్పీచ్లలో కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళి అడగమని చెప్తా ఉన్నా, 10 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ తీసుకోమని చెప్తా ఉన్నా. ఆ ఇంట్లో ఉన్న ఆ లబ్ధిదారుడు, ఆ ఇంట్లో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు 10 సంవత్సరాల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళే తీసుకొని, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మన 5 సంవత్సరాల మన పరిపాలనలో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళనే చూడమని చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో కనీసం ₹1 అయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు చేరిందా అని చెప్పి వాళ్ళని అడగమని చెప్తా ఉన్నాం. అదే ఈ ప్రభుత్వ హయాంలో, మన ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పడిందో వాళ్ళనే అడగమని చెప్తా ఉన్నాం, వాళ్ళనే గమనించమని అడుగుతాం. అధ్యక్ష, బాబు చేసిన ఆ అప్పుల్లో అధ్యక్ష, మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్, కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష. మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పు మాత్రమే జరిగినప్పుడు, అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు, మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది? ఎందుకు గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా, గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఆ డబ్బులన్నీ ఎవరి జోబీలేకపోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను. 2,55,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము, ఏ ఆధార్ నెంబరు, ఏం బ్యాంక్ అకౌంటు, ఏం డీటెయిల్స్ అని చెప్పగలుగుతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు? ఈ డబ్బులన్నీ ఎవరి జోబీ లేకపోయాయి? ఈనాడికి ఎంత పోయింది, ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, చంద్రబాబుకి ఎంత పోయింది, జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది, దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాల అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల ఎలా ఇవన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా గమనించినట్టయితే అధ్యక్ష, చూస్తే అధ్యక్ష, విద్యారంగాన్ని తీసుకుంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అధ్యక్ష, ఇది 2018 మార్చిలో రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష. ఈ 2018లో ఈ డేటాను రిలీజ్ చేస్తే, ఆ డేటా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, GER రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గమనించినట్లయితే ఇది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే జాతీయ సగటున 96.91 ఉంటే మన రాష్ట్రంలో 83.29%. చాలామందికి అనిపిస్తుంది అమ్మఒడి అనేది ఎట్లొచ్చింది బుర్రలోకి. ఈ డేటా చూస్తే ఎవరికైనా కూడా అమ్మఒడి అనేది ఎంత అవసరమో అనేది ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ డేటా రిలీజ్ అయింది అధ్యక్ష 2018 మార్చిలో ఈ డేటా రిలీజ్ అయింది. ఈ డేటా గమనించినట్టయితే అధ్యక్ష, ప్రైమరీ స్కూల్స్లో GER అంటే ఎన్రోల్ అయ్యే పిల్లల వివరాలను గమనిస్తే జాతీయ యావరేజ్ 96.91 ఉంటే 96.91 ఉంటే మన రాష్ట్రంలో వచ్చేసరికి 83.29తో రాష్ట్రంలో అధ్యక్ష 36 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ప్లస్ 7 యూనియన్ టెరిటరీలు అంటే మొత్తం 36 ఉంటే అధ్యక్ష యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు పుట్ టుగెదర్. మన రాష్ట్రం we were figuring ourselves in the bottom most 32.
అంటే చివరి బాటంలో 32 ర్యాంక్లో మనం ఉన్నాం 36లో. ఆ రకమైన అధ్వానమైన పరిస్థితిలో మనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అంటే అటువంటి పరిస్థితిలో మనం రావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఎడ్యుకేషన్ మీద మనం ట్రస్ట్ ఇవ్వడం ఎంత అవసరమో మనం భావించి ట్రస్ట్ ఇవ్వడం మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష. అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగు లేదు అధ్యక్ష. దీని అర్థం ఇదే అధ్యక్ష, దీని అర్థం ఇదే. అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష. పొత్తులతో పాటు అబద్ధాలని మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష. అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త వాగ్దానాలతో కొత్త గారడీలు చేస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడా లేని కొత్త వాగ్దానాలు అధ్యక్ష. ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ఒక్క విషయం, ప్రతి ఇంట్లో ప్రతి పేద కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దీని గురించి ఈ వాగ్దానాలు గురించి చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతాను. ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబుకు ఎన్నేళ్ళని? చంద్రబాబు నాయుడు వయసు 75. ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? 45 ఏళ్ళు అధ్యక్ష. చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? దాదాపు 30 సంవత్సరాలు అధ్యక్ష. మరి ఇన్నేళ్ల తర్వాత కూడా అధ్యక్ష, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష, నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష ప్రతి పేద కుటుంబం అధ్యక్ష ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి, ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే ఇన్ని సంవత్సరాల తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 75 ఏళ్ళ వయసు, 45 ఏళ్ళ రాజకీయ జీవితం, 30 ఏళ్ళ కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ భృతి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష.